వెల్కమ్ టు ఫినైకల్ ట్యూషన్స్. మై నేమ్ ఈస్ డాక్టర్ వెంకటరమణ. ఈ వీడియోలో కెమిస్ట్రీ గురించి ఒక పరిచయం చేయబడుతుంది. వాట్ ఈస్ కెమిస్ట్రీ, హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ, బ్రాంచెస్ ఆఫ్ కెమిస్ట్రీ, వై స్టడీ కెమిస్ట్రీ అనేటువంటి ఇన్ఫర్మేషన్ ని ఇన్ డీటెయిల్డ్ గా డిస్కస్ చేయడం జరుగుతుంది ఈ వీడియో. ఇంట్రడక్షన్. వాట్ ఈస్ కెమిస్ట్రీ? కెమిస్ట్రీ ఇస్ ద బ్రాంచ్ ఆఫ్ సైన్స్. కెమిస్ట్రీ అనేటువంటిది సైన్స్ కి బ్రాంచ్ లాగా ఉంటుంది. కెమిస్ట్రీ డీల్స్ విత్ ది ప్రాపర్టీస్, కాంపోజిషన్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ సబ్స్టెన్సెస్, ద ట్రాన్స్ఫర్మేషన్స్ దే అండర్గో అండ్ ద energy that is released or absorbed during these processes is called as chemistry. కెమిస్ట్రీ అనేటువంటిది ప్రాపర్టీస్ ను డీల్ చేస్తుంది. ప్రాపర్టీస్ అనగా ఫిజికల్ ప్రాపర్టీస్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ అనేటువంటి ఉన్నాయి. మిల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్, డెన్సిటీ, కలర్, లెంత్ ఇటువంటి వాటిని మ్యాటర్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ అని చెబుతాము. కెమికల్ ప్రాపర్టీస్ అంటే రియాక్షన్స్. కెమికల్ రియాక్షన్స్ ని డీల్ చేయడాన్ని కెమికల్ ప్రాపర్టీస్ అని చెబుతాము. వీటిలో అసిడిటీ, ఫ్లేమబిలిటీ అనేటువంటివి కెమికల్ ప్రాపర్టీస్ కేటగిరీ కిందకి వస్తాయి. ఇలా ఫిజికల్ ప్రాపర్టీస్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ను డీల్ చేయడాన్ని కెమిస్ట్రీ అని చెబుతాము. కాంపోజిషన్. స్టీల్ అనే మెటీరియల్ తీసుకుంటే ఐరన్ ప్లస్ కార్బన్ కాంపోజిషన్ తో స్టీల్ అనేది ఫామ్ అవుతుంది. దీని వన్ టైప్ ఆఫ్ అల్లాయ్ అని చెబుతాము. దిస్ ఈస్ ద కాంపోజిషన్. కెమిస్ట్రీ అనేటువంటిది కాంపోజిషన్ ను డీల్ చేస్తుంది. కెమిస్ట్రీ డీల్స్ విత్ ది స్ట్రక్చర్. ఫర్ ఎగ్జాంపుల్ కి వాటర్ తీసుకున్నాం అనుకోండి. వాటర్ స్ట్రక్చర్ బెంట్ స్ట్రక్చర్ లో ఉంటుంది. CH4 మీథేన్ టెట్రాహెడ్రల్ జామెట్రీ ఉంటుంది. సో దిస్ ఇస్ ద CH4 టెట్రాహెడ్రల్ జామెట్రీ, వాటర్ బెంట్ స్ట్రక్చర్. కెమిస్ట్రీ అనేటువంటి సబ్స్టెన్సెస్ యొక్క స్ట్రక్చర్స్ ని డీల్ చేస్తుంది. ఆటమ్, మాలిక్యూల్, ఎలిమెంట్, కాంపౌండ్స్. ఆటమ్ అంటే హైడ్రోజన్ ని ఆటమ్ అని చెబుతాం. ఎలిమెంట్స్ అంటే హైడ్రోజన్ సింగిల్ యూనిట్ ని ఆటమ్ అని చెబుతాం. ఓన్లీ వన్ టైప్ ఆఫ్ పార్టికల్స్ ఉంటే ఎలిమెంట్స్ అంటాం. కంబైన్డ్ సేమ్ ఆటమ్స్ గెట్ మాలిక్యూల్ అని చెప్తాం. H2 ని మాలిక్యూల్ అని చెప్తాం. కంబైన్డ్ డిఫరెంట్ ఆటమ్స్ HCl కాంపౌండ్ అని చెప్తాము. ఇటువంటి వాటిని డీల్ చేస్తుంది కెమిస్ట్రీ. ట్రాన్స్ఫర్మేషన్స్ అనగా సాలిడ్ ని హీట్ చేస్తే లిక్విడ్ గా కన్వర్ట్ అవుతుంది. లిక్విడ్ ని హీట్ చేస్తే గ్యాస్ గా కన్వర్ట్ అవుతుంది. హీట్ అనేటువంటిది అబ్జార్ప్షన్ జరుగుతుంది. అంటే చూడండి, హీట్ అప్లై చేసినప్పుడు సాలిడ్ కి ఈ సాలిడ్ మెటీరియల్ హీట్ అనేటువంటి దాన్ని అబ్జార్ప్షన్ చేసుకొని సాలిడ్ లిక్విడ్ గా కన్వర్ట్ అవుతుంది. గ్యాస్ స్టేట్ ని కూల్ చేస్తే అంటే ప్రెషర్ అప్లై చేస్తే ఈ కండిషన్ లో హీట్ అనేటువంటిది రిలీజ్ అవుతుంది. అగైన్ ప్రెషర్ అప్లై చేస్తే లిక్విడ్ సాలిడ్ గా కన్వర్ట్ అవుతుంది. ఇలా ఇంటర్ కన్వర్షన్ ఆఫ్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ ఈజ్ నథింగ్ బట్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేటువంటి ఇన్ఫర్మేషన్ ని కెమిస్ట్రీ డీల్ చేస్తుంది. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ కెమిస్ట్రీ. అనదర్ సింపుల్ డెఫినేషన్, కెమిస్ట్రీ ఈజ్ ద సిస్టమాటిక్ స్టడీ ఆఫ్ మ్యాటర్ అని చెబుతారు. సిస్టమాటిక్ స్టడీ ఆఫ్ మ్యాటర్. సో మ్యాటర్ గురించి స్టడీ చేయడాన్ని కెమిస్ట్రీ అని చెబుతాము. సో వాట్ ఈజ్ మ్యాటర్? ఎనీథింగ్ which has mass and occupies space is called as matter. ఏదైనా సరే మాస్ ను కలిగి ఉండి స్పేస్ ను ఆక్యుపై చేయగలిగితే దానిని మ్యాటర్ అని చెబుతాము. ఆక్యుపై స్పేస్ ఉండాలి, మాస్ అనేటువంటిది కలిగి ఉండాలి. యూనివర్స్ లో మనకు ఫిజికల్ అపీరియన్స్ తో ఉన్నటువంటి ప్లానెట్స్ దగ్గర నుంచి మన వరకు అంటే పీపుల్స్ వరకు ఏదైనా ఫిజికల్ అపీరియన్స్ తో ఉంటే దాన్ని మ్యాటర్ గా కన్సిడర్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ కి యూనివర్స్ లో సోలార్ సిస్టమ్ లో ఉన్నటువంటి ఎర్త్ ను తీసుకుంటే ఎర్త్ మాస్ వచ్చేసి 5.97 into 10^24 kg మాస్ ఉంటుంది. స్పేస్ వచ్చేసి 51,72,000 స్క్వేర్ కిలోమీటర్ స్పేస్ ఆక్యుపై చేస్తుంది. సో ఎర్త్ ఈస్ కాల్డ్ యాజ్ మ్యాటర్. సో దిస్ ఈస్ అబౌట్ వాట్ ఈస్ కెమిస్ట్రీ అండ్ వాట్ ఈస్ మ్యాటర్. ద ఎస్టిమలాజికల్ జర్నీ ఆఫ్ కెమిస్ట్రీ. కెమిస్ట్రీ అనే వర్డ్ అనేటువంటిది ఎలా ఫామ్ అయ్యింది ఫ్రమ్ అనిసెంట్ టైమ్స్, మోడర్న్ టైమ్స్. చెక్ చేస్తే అనిసెంట్ గ్రీక్ టర్మ్ అనేటువంటి కెమియా అనే వర్డ్ నుంచి కెమిస్ట్రీని డిరైవ్ చేయడం జరిగింది. కెమియా అనగా ట్రాన్స్ముటేషన్ ఆఫ్ మెటల్. ట్రాన్స్ముటేషన్ మెటల్స్ మీన్స్ అనిసెంట్ గ్రీక్ ఫిలాసఫర్స్ బేస్ మెటల్స్ అయినటువంటి
మెర్క్యూరీ, లెడ్ ను తీసుకొని సమ్ కెమికల్ ప్రాసెసింగ్ చేసేసి గోల్డ్ ను ప్రిపేర్ చేయడాన్ని ట్రాన్స్ముటేషన్ ఆఫ్ మెటల్స్ అని చెప్తారు. ఈ గోల్డ్ మెటల్ అనేటువంటి వాటిని నోబెల్ మెటల్ అని చెబుతారు. ఈ ప్రిపరేషన్ లో చేసినటువంటి ఈ మెటల్ అనేటువంటిది బాగా బ్రైట్ కలర్ లో రావడం జరిగింది. ఆ బ్రైట్ కలర్ ను బ్రేక్ చేసుకుని దానికి నేమ్ వచ్చేసి ఫిలాసఫర్ స్టోన్ అని పిలవడం జరిగింది. అలాగే ద టించర్ అని, ద పౌడర్ అని, మెటీరియా ప్రైమా అని చెప్పేసి డిఫరెంట్ నేమ్స్ లో పిలిచారు. అనిసెంట్ గ్రీక్ లో కెమియా అనే వర్డ్ ని అరబిక్ అనే ఫిలాసఫర్స్ ట్రాన్స్లేషన్ చేయగా అల్కెమియా అనే వర్డ్ వచ్చేసి. అల్కెమియా అనగా క్యాస్ట్ టుగెదర్. వీటిలో అల్ అంటే ఆర్టికల్ అయినటువంటి ద అని మీనింగ్. ఈ అల్కెమియా అరబిక్ వర్డ్ నుంచి కెమిస్ట్రీని డిరైవ్ చేయడం జరిగింది. క్యాస్ట్ టుగెదర్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఆటమ్స్ కంబైన్ టు గెట్ మాలిక్యూల్. 2 ఆటమ్స్ మాలిక్యూల్ వస్తుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీనింగ్ అల్కెమియా. ఈ 2 టర్మ్స్ ని మెర్జ్ చేసుకొని అట్ ద టైమ్ ఆఫ్ మెడివల్ యూరోప్ టైం కెమిస్ట్రీగా ఎమర్జ్ చేయడం జరిగింది. ఈ కెమిస్ట్రీ టర్మ్ ని మోడర్న్ టెక్నాలజీలో మోడర్న్ కెమిస్ట్రీగా ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఎటిమోలాజికల్ జర్నీ ఆఫ్ కెమిస్ట్రీ. ఈ టర్మినాలజీ అనేటువంటి ఎమర్జింగ్ ఇప్పుడు చెప్పుకున్నట్టుగా అల్కెమీ, కెమి అనేటువంటి ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటి జరిగింది. అల్కెమీ అనే టైంలో ట్రాన్స్ముటేషన్ ఆఫ్ మెటల్స్ పైన ఫోకస్ చేశారు. కెమిస్ట్రీ అనే టైంలో సిస్టమాటిక్ అప్రోచెస్ అండ్ ఎంపరికల్ మెథడ్స్ ద్వారా డిజైనింగ్ చేయబడ్డాయి. కెమిస్ట్రీ అనే టర్మ్ డెవలప్ అయ్యేసరికి స్టడీ ఆఫ్ మ్యాటర్ అనేటువంటిది ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టాండర్డైజ్డ్ మెథడ్స్ లో చేయడం జరిగింది. ఈ అల్కెమీ టైంలో వాళ్ళ గోల్స్ ఏంటివి, ఏ మెథడ్స్ యూజ్ చేసేవాళ్ళు, టర్మినాలజీ ఏ విధంగా ఉంది, ప్రాక్టీస్ చేసే పర్సన్స్ ఎవరు, ఈ ఇన్ఫర్మేషన్ నుంచి మోడర్న్ కెమిస్ట్రీలో షిఫ్టింగ్ ఎలా జరిగింది అనే ఇన్ఫర్మేషన్ చెక్ చేస్తే ఎన్సెంట్ టైంలో అల్కెమీ టైంలో గోల్ అనేటువంటిది ట్రాన్స్ముటేషన్ ఆఫ్ మెటల్స్. వాళ్ళ గోల్ అదే ఉండేది. అదే మోడర్న్ కెమిస్ట్రీలో అండర్స్టాండింగ్ మ్యాటర్ అండ్ రియాక్షన్స్ గురించి స్టడీ చేస్తున్నాము. మెథడ్ ఏమి ఫాలో అయ్యేవాళ్ళు అంటే సమ్ ప్రాక్టికల్స్ తో కూడుకున్నటువంటి స్పిరిచువల్ బిలీఫ్స్ ద్వారా ఫిలాసఫర్స్ చెప్పే విషయాలని ఫాలో అయ్యేవాడు మెథడ్ గా. మోడర్న్ కెమిస్ట్రీలో చూస్తే సిస్టమాటిక్ సైంటిఫిక్ మెథడ్స్ ను ఫాలో అవుతున్నాము. అదే టర్మినాలజీ అక్కడ అల్కెమీ యూజ్ చేసేటప్పుడు సింబల్స్ ను యూజ్ చేయడం జరిగింది. ఎలాగూ అని అంటే గోల్డ్ కి ఈ సింబల్ యూజ్ చేసేవారు. ఇప్పుడు మోడర్న్ కెమిస్ట్రీలో ఆర్ఎం ఏయుగా ఎలిమెంట్ నేమ్ ఇవ్వడం జరిగింది. ఐరన్ కు ఈ సింబల్ యూజ్ చేసేవాళ్ళు ఇప్పుడు మనం మోడర్న్ టెక్నాలజీలో ఎఫ్ఈ అని యూజ్ చేస్తున్నాము. సో ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఆల్కెమీ టైంలో ఆల్కెమిస్ట్ అనేవాళ్ళు, సమ్ ఫిలాసఫర్స్ అనేవాళ్ళు ప్రాక్టికల్ చేసేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసి మోడర్న్ కెమిస్ట్రీలో ట్రైన్డ్ సైంటిస్ట్ అండ్ రీసెర్చ్ స్కాలర్స్, పిహెచ్డి, డాక్టరేట్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ అనేవాళ్ళు, రీసెర్చర్స్ మోడర్న్ కెమిస్ట్రీలో ప్రాక్టికల్స్ అనేటువంటి చేస్తున్నారు. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ? ఫర్ ఎగ్జాంపుల్ హూ ఇస్ ద నేషన్ ఆఫ్ ఫాదర్ అన్నప్పుడు మహాత్మా గాంధీజీ గారు అని చెప్తాం. సేమ్ లైక్ ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీగా ఎవరిని చెబుతారు అంటే ఆంటోనీ లావోయిజర్. ఈ ఆంటోనీ లావోయిజర్ ని ఆయన చేసినటువంటి కాంట్రిబ్యూషన్ ని బేస్ చేసుకొని ఫాదర్ ఆఫ్ మోడర్న్ కెమిస్ట్రీగా నేమ్ ఇవ్వడం జరిగింది. ఫ్రాన్స్ లో వెల్తీ ఫ్యామిలీలో బర్న్ అనేది జరిగింది. ఈ వెల్తీ ఫ్యామిలీలో ఉండడం వలన లోనే సైంటిఫిక్ ఇంట్రెస్ట్ అనేది కలిగి ఆ పేరెంట్స్ అనే వాళ్ళు అలో చేయడం జరిగింది. ఎడ్యుకేషన్ అనేటువంటిది ప్యారిస్ లో వన్ ఆఫ్ ది ఫేమస్ యూనివర్సిటీ ఆఫ్ ప్యారిస్ లో ఎడ్యుకేషన్ అనేది చేయడం జరిగింది. 23 years ఏజ్ లోనే ఆయన క్వాలిటీ ఆఫ్ వాటర్ అనేటువంటి దానిపైన రీసెర్చ్ చేసేసి ఫస్ట్ సైంటిఫిక్ పేపర్ ని కమ్యూనికేషన్ చేయడం జరిగింది. అట్ ది ఏజ్ ఆఫ్ 50 years లో ఆయన 1794 లో డెత్ అయ్యారు. ఈయన కమ్యూనికేట్ చేసిన క్వాలిటీ ఆఫ్ వాటర్ ని కంబషన్ మెథడ్ లో చేస్తే అంటే హీట్ ఇస్తే ఆ హీట్ వలన వాటర్ అనేది ఫ్లేమబుల్ గ్యాసెస్ అయినటువంటి హైడ్రోజన్ అండ్ కంబషన్ కు యూజ్ అయినటువంటి ఆక్సిజన్ గా విడిపోయింది అనే ఇన్ఫర్మేషన్ ని చెక్ చేశారు. ఆయన యూజ్ చేస్తున్నప్పుడు ల్యాబ్ లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ సెటప్ ఇది యూజ్ చేసేవాళ్ళు. నెక్స్ట్ ఈ వాటర్ అనేటువంటిది హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ తో కాంబినేషన్ అయి ఉంది, కాంపోజిషన్ అని చెప్పేసి చెప్పారు. సో ఈ ఇన్ఫర్మేషన్ వలన మనకి ఏం తెలుస్తుంది? మ్యాటర్ యొక్క నేచర్ ను తెలుసుకోవడానికి ఒక అండర్స్టాండింగ్ అనేది ఈ పేపర్ వలన సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్ జరిగిందని చెప్పవచ్చు. అలాగే ఈయన లైఫ్ లో ఏమేమి కాంట్రిబ్యూషన్స్ అనేటువంటివి కెమిస్ట్రీ పైన చేశారు అని అంటే క్వాంటిటేటివ్ అనాలిసిస్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. అంతవరకు అనిసెంట్ టైంలో క్వాలిటేటివ్ అప్రోచ్ మాత్రమే ఉండేది.
క్వాంటిటేటివ్ అంటే హౌ మచ్, క్వాంటిటీ అనేది చెప్పేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన కమ్యూనికేట్ చేసినటువంటి క్వాలిటీ ఆఫ్ వాటర్ పేపర్ లో వాటర్ యొక్క వెయిట్ వచ్చేసి 18 గ్రామ్స్, దాన్ని డీకంపోజిషన్ చేస్తే హైడ్రోజన్ 2 గ్రామ్స్ గా, ఆక్సిజన్ 16 గ్రామ్స్ గా డివియేట్ అయ్యింది అని చెప్పే ఇన్ఫర్మేషన్ ని క్వాలిటేటివ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. నెంబర్ 2 నామన్క్లేచర్. ఫర్ ఎగ్జాంపుల్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ని ఆయిల్ ఆఫ్ విట్రాల్ అని చెబుతారు, దీనికి సల్ఫ్యూరిక్ యాసిడ్ అని నేమ్ ఇవ్వడం జరిగింది. ఇలాగా కొన్ని నేమ్స్ ని ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ H2SO4 ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ వన్ ఆక్సిజన్ థియరీ. ఈ క్వాలిటీ ఆఫ్ వాటర్ లో ఆక్సిజన్ అనేటువంటిది రిలీజ్ అవుతుంది. దీన్ని బేస్ చేసుకొని రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ అనే కాన్సెప్ట్, దీన్ని బేస్ చేసుకొని మనకు ప్రెజెంట్ మోడర్న్ కెమిస్ట్రీలో ఆక్సిడేషన్, రిడక్షన్ అనే రియాక్షన్స్ మేజర్ పార్ట్ రోల్ చేస్తాయి. అడిషన్ ఆఫ్ ఆక్సిజన్ అనగా ఆక్సిడేషన్, రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ అనగా రిడక్షన్ అని చెప్తాము. నెక్స్ట్ కాంట్రిబ్యూషన్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అంటే మ్యాటర్ ఈజ్ నెదర్ క్రియేటెడ్ నార్ డెస్ట్రాయిడ్, అనగా వాటర్ అనేటువంటిది మ్యాటర్ గా తీసుకుంటే ఈ మ్యాటర్ అనేటువంటిది 18 గ్రామ్స్. 18 గ్రామ్స్ అనేది ఇక్కడ డెస్ట్రాయ్ చేయలేదు, క్రియేషన్ చేయలేదు, అది ఒక ఫామ్ నుంచి ఇంకొక ఫామ్ కి కన్వర్ట్ అయ్యింది. రియాక్టెంట్ అనేటువంటివి ప్రోడక్ట్ గా కన్వర్షన్, ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. సో కెమిస్ట్రీ ఫండమెంటల్ లాగా చెబుతాము. ఈ కాంట్రిబ్యూషన్ ఇవ్వడం వలన ఆయనను గుర్తు పెట్టుకుంటూ ప్యారిస్ లో మ్యూజియం అనేది పెట్టడం జరిగింది. ఎడ్యుకేషన్ లో కెమిస్ట్రీ అనే సబ్జెక్ట్ డిస్కస్ చేసేటప్పుడు వాటి యొక్క ఫండమెంటల్స్ ఆఫ్ కెమిస్ట్రీ అంటే యాంటోనీ లావోయిజర్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ని ఫండమెంటల్ కెమిస్ట్రీగా ఇప్పటికీ మనం చదువుకుంటూ ఉంటాము. సైంటిఫిక్ హానర్స్ గా ఫర్ ఎగ్జాంపుల్ గాంధీజీ గారిని కరెన్సీ నోట్స్ పైన ఎలాగైతే ఆయనను ప్రింట్ చేసుకొని గౌరవిస్తున్నామో, లావోయిజర్ మెడల్ అని చెప్పేసి కెమిస్ట్రీలో అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ ఇచ్చిన వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈ 2024 ఇయర్ లో డూపాంట్ అనే కంపెనీ డాక్టర్ టైలర్ అనే సైంటిస్ట్ కి ఈ లావోయిజర్ మెడల్ అవార్డ్ చేయడం జరిగింది. యాంటోనీ లావోయిజర్ తో పాటుగా ఫేమస్ కెమిస్ట్రీస్ అయినటువంటి డిమెట్రీ మెండలీఫ్, మేరీ క్యూరీ, లైనస్ పాలింగ్ అనే వాళ్ళు వారి యొక్క కాంట్రిబ్యూషన్ ఇవ్వడం జరిగింది. డిమెట్రీ మెండలీఫ్ అనే అతను పీరియాడిక్ టేబుల్ క్రియేషన్ చేశారు. మేరీ క్యూరీ అనేవారు రేడియో యాక్టివిటీ అనే కాన్సెప్ట్ ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఈ రేడియో యాక్టివిటీ కాన్సెప్ట్ ద్వారా న్యూక్లియస్ ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ లైనస్ పాలింగ్ అనేవారు కెమికల్ బాండింగ్ అనే ఇన్ఫర్మేషన్ ని ఇంట్రొడ్యూస్ చేశారు. కెమికల్ బాండింగ్ ద్వారా రియాక్షన్స్ అనేటువంటివి, కెమికల్ కాంపోజిషన్ అనేటువంటి ఇన్ఫర్మేషన్ మనం ఇప్పటికీ అనాలిసిస్ చేస్తున్నాము. వాట్ ఈస్ కెమిస్ట్రీ? హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ? సో నెక్స్ట్ పార్ట్ బ్రాంచెస్ ఆఫ్ కెమిస్ట్రీ. కెమిస్ట్రీని వేరియస్ బ్రాంచెస్ గా డివైడ్ చేయడం జరిగింది. ఈ బ్రాంచెస్ అనేటువంటివి ఎందుకు చేయాలి? కెమిస్ట్రీ అంతా ఒకటే చదువుకోవచ్చు కదా అంటే, మన కెమిస్ట్ అనేవాళ్ళు ఆర్ సైంటిస్ట్ అనేవాళ్ళు ఒక న్యూ డిస్కవరీ చేయాలి అన్నప్పుడు స్పెసిఫిక్ ఏరియా పైన స్టడీ చేయాలి, వాటి అప్లికేషన్స్ ఏంటివో తెలుసుకోవాలి అన్నప్పుడు ఈజీ ఫార్మాట్ కోసం, ఆ ఇంట్రెస్ట్ ను ఎంకరేజ్ చేయడం కోసం కెమిస్ట్రీని బ్రాడ్ గా క్లాసిఫికేషన్ చేయడం జరిగింది. వీటిలో ఫస్ట్ వన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, సెకండ్ వన్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ, కాంపిటీషనల్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ అండ్ మెటీరియల్ కెమిస్ట్రీ అని బ్రాడ్ గా క్లాసిఫికేషన్ ఇచ్చారు. ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ఏంటి అంటే కార్బన్ కంటైనింగ్ కాంపౌండ్స్ గురించి స్టడీ చేయడాన్ని ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటారు. మన యూనివర్స్ లో 90% అనేటువంటిది మెటీరియల్ అన్ని కూడా కార్బన్ తో కంపోజ్ అయి ఉన్నాయి. కాబట్టి దీనికి సపరేట్ గా ఆర్గానిక్ కెమిస్ట్రీ అని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీలో బయోకెమిస్ట్రీ అని, పాలిమర్ కెమిస్ట్రీ అని, మెడిసినల్ కెమిస్ట్రీ అని బైఫర్కేట్ చేశారు. బయోకెమిస్ట్రీ అనగా కార్బోహైడ్రేటెడ్, ప్రోటీన్స్ వంటి ఇన్ఫర్మేషన్ ని బయోమాలిక్యూల్స్ స్టడీ చేయడాన్ని బయోకెమిస్ట్రీ అంటారు. పాలిఎస్టర్, రబ్బర్, ప్లాస్టిక్ ఇటువంటి ఇన్ఫర్మేషన్ ని స్టడీ చేయడాన్ని పాలిమర్ కెమిస్ట్రీ అని చెప్తారు. మెడిసినల్ కెమిస్ట్రీ అంటే న్యూ డ్రగ్ ఇన్నోవేషన్, ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ వ్యాక్సిన్, ఇవన్నీ డ్రగ్ కేటగిరీ కిందకు వస్తాయి. వీటిని మెడిసినల్ కెమిస్ట్రీలో స్టడీ చేస్తారు. ఇనార్గానిక్ కెమిస్ట్రీ అంటే కార్బన్ హైడ్రోజన్ బాండ్ లేకోకుండా ఉన్నటువంటి మెటీరియల్స్ ని స్టడీ చేయడాన్ని ఇనార్గానిక్ కెమిస్ట్రీ అని చెప్తారు. పీరియాడిక్ టేబుల్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ వన్ ఫిజికల్ కెమిస్ట్రీ, రేట్ ఆఫ్ రియాక్షన్, మెకానిజం, ఎనర్జీ, హీట్ అప్లై ఇటువంటి ఇన్ఫర్మేషన్ ని ఫిజికల్ కెమిస్ట్రీలో స్టడీ చేస్తాము. కాంపిటీషనల్ కెమిస్ట్రీ అంటే కంప్యూటర్స్ ద్వారా మోడల్ డిజైనింగ్ చేయడం, అలాగే కెమికల్ సిస్టమ్ ని అనాలిసిస్ చేయడం వంటి ఇన్ఫర్మేషన్ ని
కాంపిటీషనల్ కెమిస్ట్రీలో స్టడీ చేస్తాము. నెక్స్ట్ వన్ అనలిటికల్ కెమిస్ట్రీ. ఎలిమెంటల్ అనాలిసిస్ చేయడానికి స్పెక్ట్రోస్కోపీ, క్రోమటోగ్రఫీ టెక్నాలజీని యూజ్ చేస్తాం. ఇటువంటి ఇన్ఫర్మేషన్ ని అనలిటికల్ కెమిస్ట్రీలో స్టడీ చేస్తాము. పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ చేసే ఇన్ఫర్మేషన్ ని ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీలో స్టడీ చేస్తాము. నెక్స్ట్ వన్ మెటీరియల్స్ కెమిస్ట్రీ. నానో మెటీరియల్స్ అంటే నానో స్కేల్ లోకి వచ్చినటువంటి మెటీరియల్స్ అన్నిటిని స్పెసిఫిక్ అప్లికేషన్స్ కోసం స్టడీ చేయడాన్ని మెటీరియల్ కెమిస్ట్రీలో స్టడీ చేస్తాము. సో వన్ బై వన్. ఆర్గానిక్ కెమిస్ట్రీ అనగా స్టడీ ఆఫ్ కార్బన్ కంటైనింగ్ కాంపౌండ్స్. కార్బన్ కంటైనింగ్ లో మనకి బయోకెమిస్ట్రీ అని, పాలిమర్ కెమిస్ట్రీ అని, మెడిసినల్ కెమిస్ట్రీ అని చెప్తాము. ఈ మెడిసినల్ కెమిస్ట్రీలో రీసెంట్ గా లాజుక్లూజ్ అనేటువంటి లంగ్ క్యాన్సర్ డ్రగ్ ని రిలీజ్ చేయడం జరిగింది 2024 లో. ఈ డ్రగ్ లో ఉన్నటువంటి కెమికల్ కాంపోజిషన్ వన్ ఆఫ్ ది లేజర్టనిబ్. సో ఇది 2024 రీసెంట్ గా డ్రగ్ రిలీజ్ చేయడం జరిగింది. ఇటువంటి ఇన్ఫర్మేషన్ ని మెడిసినల్ కెమిస్ట్రీ స్టడీ చేస్తుంది. ఇనార్గానిక్ కెమిస్ట్రీ డు నాట్ కంటైన్ కార్బన్, హైడ్రోజన్ బాండ్. ఇటువంటివి లేకోకుండా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ని ఇనార్గానిక్ కెమిస్ట్రీ స్టడీ చేస్తుంది. వాటిలో కోఆర్డినేషన్ కెమిస్ట్రీ అంటారు, సాలిడ్ స్టేట్ కెమిస్ట్రీ అంటారు, మెయిన్ గ్రూప్ కెమిస్ట్రీ అని చెప్పేసి చెప్తాము. కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అంటే ఇటువంటి ఇన్ఫర్మేషన్ కలిగినటువంటి మెటీరియల్స్ ని కోఆర్డినేషన్ కాంపౌండ్స్ లో డిస్కస్ చేస్తాము. అలాగే సాలిడ్ మెటీరియల్స్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ ని, వాటి స్ట్రక్చర్, ప్రాపర్టీస్ ని సాలిడ్ స్టేట్ కెమిస్ట్రీలో డిస్కస్ చేస్తాము. పీరియాడిక్ టేబుల్ ఇన్ఫర్మేషన్ ని మెయిన్ గ్రూప్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీలో స్టడీ చేస్తాము. ఫిజికల్ కెమిస్ట్రీ. ఫిజికల్ కెమిస్ట్రీలో థర్మోడైనమిక్ కెమిస్ట్రీ, క్వాంటమ్ కెమిస్ట్రీ, కెమికల్ కైనెటిక్స్ అని చెప్తాము. థర్మోడైనమిక్స్ అనగా హీటు, ఎనర్జీ, మ్యాటర్ ట్రాన్స్ఫర్మేషన్ మ్యాటర్ లో ఎలా జరుగుతుంది అనే ఇన్ఫర్మేషన్ ని థర్మో కెమిస్ట్రీలో చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కి బేసిక్ థర్మోడైనమిక్ ప్రిన్సిపల్ ఏంటి అంటే హై టెంపరేచర్ బాడీ నుంచి హీట్ అనేటువంటిది లోయర్ టెంపరేచర్ బాడీలోకి ట్రాన్స్ఫర్ జరుగుతుంది. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఫండమెంటల్ థర్మోడైనమిక్ లా. ఇటువంటి ఇన్ఫర్మేషన్ ని. అలాగే క్వాంటమ్ కెమిస్ట్రీ అని అంటే అటామిక్ అండ్ సబ్ అటామిక్ స్కేల్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఫోటో వోల్టైక్ టెక్నాలజీలో, పీవీ టెక్నాలజీలో యూజ్ చేసేటువంటి సిలికాన్ ఎలిమెంట్ అనేటువంటిది సోలార్ లైట్ ని అబ్జార్బ్ చేసుకొని ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ఫ్లో అయిపోయి ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ పీవీ టెక్నాలజీ. ఇటువంటి ఇన్ఫర్మేషన్ ని క్వాంటమ్ కెమిస్ట్రీలో డిస్కస్ చేస్తాము. అలాగే కెమికల్ కైనెటిక్స్ లో రియాక్షన్ మెకానిజం స్టడీ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్, ఫ్లోరిన్ కంబైన్డ్ అయ్యి మనకి హైడ్రోఫ్లోరైడ్ అనేటువంటి కెమికల్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ లో మనకి HF అనేటువంటి ఇంటర్మీడియట్ స్టేజ్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడాన్ని కెమికల్ కైనెటిక్స్ లో స్టడీ చేస్తాము. నెక్స్ట్ కాంపిటీషనల్ కెమిస్ట్రీ. కాంపిటీషనల్ కెమిస్ట్రీ అంటే కంప్యూటర్స్ ద్వారా మోడల్ డిజైనింగ్ చేయడం, అలాగే సిమ్యులేషన్ ప్రాసెస్ చేయడం, అనలైజ్ ద కెమికల్ సిస్టమ్ చేయడం వంటివి కాంపిటీషనల్ కెమిస్ట్రీలో డిస్కస్ చేస్తాము. వీటిలో క్వాంటమ్ మెకానిక్స్, థర్మోడైనమిక్ కాన్సెప్ట్ అండ్ స్టాటిస్టికల్ మెకానిక్స్ అని చెప్తాము. క్వాంటమ్ మెకానిక్స్ అంటే మ్యాటర్ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది. మ్యాటర్ కంపోజ్డ్ ఆఫ్ మాలిక్యూల్ కంపోజ్డ్ ఆఫ్ ఆటమ్స్ హ్యావింగ్ న్యూక్లియస్. ఇటువంటి ఇన్ఫర్మేషన్ ని క్వాంటమ్ మెకానిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. థర్మోడైనమిక్ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటిది సాలిడ్ మెటీరియల్ కి హీట్ అప్లై చేస్తే లిక్విడ్ గా కన్వర్ట్ అయిపోతుంది. లిక్విడ్ ని హీట్ చేస్తే గ్యాసెస్ గా కన్వర్ట్ అయిపోతుంది. ఈ స్టేట్ నుంచి ఈ స్టేట్ కి మనకి డిజార్డర్నెస్ ఇంక్రీజ్ అయిపోయింది. ఇంక్రీజ్ ద డిజార్డర్నెస్ నథింగ్ బట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎంట్రోపీ. ఎంట్రోపీ ఫార్ములా డెల్టా S ఈజ్ ఈక్వల్ టు Q/T. హీట్ ఇంక్రీజెస్, ఎంట్రోపీ ఇంక్రీజెస్. ఇటువంటి మోడల్ ని కాంపిటీషనల్ కెమిస్ట్రీలో స్టడీ చేస్తాము. అలాగే స్టాటిస్టికల్ మెకానిక్స్ లో మ్యాక్రో స్కేల్ నుంచి మైక్రో స్కేల్ వరకు ఉన్నటువంటి ఏ స్కేల్ లో ఎటువంటి మ్యాటర్స్ అనేటువంటి అప్లికేషన్స్ ఇస్తాయనే ఇన్ఫర్మేషన్ ని స్టాటిస్టికల్ ఫామ్ లో కాంపిటీషనల్ కెమిస్ట్రీలో స్టడీ చేస్తాము. అనలిటికల్ కెమిస్ట్రీ. అనలిటికల్ అనేటువంటిది ఐడెంటిఫికేషన్ అండ్ క్వాంటిఫికేషన్ ఆఫ్ కెమికల్ సబ్స్టెన్స్ గురించి స్టడీ చేయడాన్ని అనలిటికల్ కెమిస్ట్రీ అని చెప్తాము. వీటిలో స్పెక్ట్రోస్కోపీ, క్రోమటోగ్రఫీ, ఎలక్ట్రోకెమిస్ట్రీ, టైట్రేషన్ అనేటువంటి కాన్సెప్ట్ ను డిస్కస్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ కి స్పెక్ట్రోస్కోపీలో మాస్ స్పెక్ట్రోమెట్రీ, మాస్ అనగా వెయిట్. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ వెయిట్ 18 grams. ఇటువంటి ఇన్ఫర్మేషన్ ని మాస్ స్పెక్ట్రోస్కోపీ ఇస్తుంది. నెక్స్ట్ వన్ క్రోమటోగ్రఫీ అనేటువంటిది సపరేషన్ ఆఫ్ మిక్చర్ కోసం క్రోమటోగ్రఫీ యూజ్ చేస్తారు. వీటిలో హై పర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ యూజ్ చేసి
అసిటోన్, బెంజీన్ ఇటువంటి నాఫ్థలిన్ ఉన్న కాంపోజిషన్ ని హెచ్పిఎల్సి మెథడ్ ద్వారా సపరేట్ చేస్తాము. ఎలక్ట్రోకెమిస్ట్రీ కెమికల్ ఎనర్జీ కన్వర్టెడ్ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ అనే కాన్సెప్ట్ ని, ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్టెడ్ టు కెమికల్ ఎనర్జీ కాన్సెప్ట్ ని ఎలక్ట్రోకెమిస్ట్రీలో స్టడీ చేస్తాము. అలాగే టైట్రేషన్ అనే కాన్సెప్ట్ లో డిటర్మైన్ ద కాన్సంట్రేషన్ ఆఫ్ ది సొల్యూషన్ ని టైట్రేషన్ మెథడ్ ద్వారా ఐడెంటిఫై చేస్తాము. దిస్ ఈస్ ఆల్ అబౌట్ అనలిటికల్ కెమిస్ట్రీ. నెక్స్ట్ వన్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ. ఎన్విరాన్మెంటల్ కు రిలేటెడ్ అయినటువంటి పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ ఏ కెమికల్స్ ద్వారా మనకు పొల్యూట్ అవుతుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ని ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ స్టడీ చేస్తాం. అలాగే వాటర్ కెమిస్ట్రీ అని వాటర్ యొక్క క్వాలిటీ స్టడీ చేయడాన్ని వాటర్ కెమిస్ట్రీలో చదువుతాం. గ్రీన్ కెమిస్ట్రీ అంటే ఫ్రెండ్లీ కెమికల్ ప్రాసెసెస్ అండ్ ప్రొడక్ట్స్ గురించి గ్రీన్ కెమిస్ట్రీలో డిస్కస్ చేస్తాము. నాన్ డిగ్రేడబుల్, బయోడిగ్రేడబుల్ మీన్స్ అవి సాయిల్లో డీకంపోజ్ అయిపోయి ఉండే వాటిని బయోడిగ్రేడబుల్ అంటారు. నాన్ బయోడిగ్రేడబుల్ అంటే సాయిల్లో డిజాల్వ్ అవ్వకోకుండా 1000 years అలాగే ఉంటాయి, ప్లాస్టిక్స్ అని చెప్తారు. సో ఇటువంటి ఇన్ఫర్మేషన్ ని గ్రీన్ కెమిస్ట్రీలో స్టడీ చేస్తాము. క్లైమేటిక్ చేంజెస్ మనం మాట్లాడుతుంటాం. ఈ సమ్మర్ చాలా వేడిగా ఉందని చెప్తుంటారు. రీజన్ ఏంటి అంటే పొల్యూషన్ ఎక్కువైపోయింది. పొల్యూషన్ అంటే గ్రీన్ హౌస్ గ్యాస్ CO2 కాన్సంట్రేషన్ ఇంక్రీజ్ అయిపోతుంది. ఈ CO2 ని ఎక్కడైనా స్టోరేజ్ చేయాలన్నా వాటి యొక్క టెక్నిక్స్ ఏమున్నాయి అనే ఇన్ఫర్మేషన్, క్లైమేటిక్ చేంజ్ ఎందుకు జరుగుతుంది, ఏ కెమికల్స్ అనేటువంటి ఇంపాక్ట్ అవుతున్నాయి అనే ఇన్ఫర్మేషన్ ని ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీలో డిస్కస్ చేయడం జరుగుతుంది. మెటీరియల్ కెమిస్ట్రీ. మెటీరియల్స్ లో స్పెసిఫిక్ గా న్యూ మెటీరియల్, ఈ న్యూ మెటీరియల్స్ ని స్పెసిఫిక్ అప్లికేషన్స్ కి యూజ్ చేయడం జరుగుతుంది. మెటీరియల్ కెమిస్ట్రీలో వన్ ఆఫ్ ది క్లాసిఫికేషన్ సిరామిక్స్ అని చెప్తారు. ఈ సిరామిక్ మెటీరియల్ అయినటువంటి జిర్కోనియా ZrO2 జిర్కోనియం డయాక్సైడ్ ని డెంటల్ ఇంప్లాంటింగ్, డెంటల్ హాస్పిటల్లో డెంటల్ ఇంప్లాంటింగ్ కోసం ZrO2 తో తయారు చేసినటువంటి దాన్ని యూజ్ చేస్తారు. దీనికి హై మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. సో హార్డ్నెస్ ఎక్కువ ఉంటుంది, అంటే స్పెషల్ అప్లికేషన్స్ కోసం. సిమిలర్లీ మెటీరియల్స్ అయినటువంటి నానో మెటీరియల్స్ ని స్టడీ చేస్తాము. నానో స్కేల్ లో ఉన్నటువంటి మెటీరియల్స్ గురించి చదవడాన్ని మెటీరియల్ కెమిస్ట్రీ అని చెబుతారు. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ నానో పార్టికల్, కార్బన్ నానో ట్యూబ్స్, గ్రాఫిన్ ఇటువంటి డెండ్రిమర్స్ ఇటువంటి మెటీరియల్ ని డిస్కస్ చేయడాన్ని మెటీరియల్ కెమిస్ట్రీలో చూస్తాం. కెమిస్ట్రీ ఇన్ ద ఫ్యూచర్ అంటే ఇప్పుడు ప్రెజెంట్ జరుగుతున్న ట్రెండ్ ఏంటి? గ్రీన్ కెమిస్ట్రీ. వెహికల్స్ అనేటువంటివి కంబషన్ ప్రాపర్టీ ఉన్నటువంటి పెట్రోల్, డీజిల్, నాన్ రెన్యూబుల్ సోర్సెస్ అయినటువంటి వాటి వలన పొల్యూషన్ ఎక్కువ అవుతుంది. అలా కాకోకుండా గ్రీన్ అంటే పొల్యూషన్ ఇంపాక్ట్ తక్కువ ఉన్నటువంటి కెమికల్స్ ని ఐడెంటిఫై చేసి వాటిని టెక్నాలజీకి యూజ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ అనేటువంటిది ప్లాంట్స్ నుంచి ఆప్టైన్ చేస్తారు. దీనిని హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ లో ఫ్యూయల్ గా యూజ్ చేయడం జరుగుతుంది. బయోటెక్నాలజీ కోవిషీల్డ్, కోవాక్సిన్ అనేటువంటి వాటిని డిస్కవరీ చేశారు భారత్ బయోటెక్ టెక్నాలజీ అండ్ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. నెక్స్ట్ వన్ నానో టెక్నాలజీ. నానో టెక్నాలజీలో కార్బన్ నానో ట్యూబ్ తీసుకుంటే ఈ కార్బన్ నానో ట్యూబ్స్ ని స్పేస్ వెళ్ళాలి అనుకోండి, వాటితో డిజైన్ చేసినటువంటి కేబుల్స్ కి నానో కార్బన్ ట్యూబ్ ని కోటింగ్ వేస్తారు. ఇవి లైట్ వెయిట్ ఉంటాయి. వై స్టడీ కెమిస్ట్రీ? కెమిస్ట్రీని ఎందుకు చదువుకోవాలి అనే క్వశ్చన్ మనం రైట్ చేసుకున్నప్పుడు ఈ కెమిస్ట్రీ వలన మనకి వరల్డ్లో కౌంట్లెస్ యూజెస్ అనేటువంటి ఉన్నాయి మన నిజ జీవితంలో. అవి 1 by 1 చెక్ చేస్తే మనకు క్లారిటీ వస్తుంది. 1 by 1 కెమిస్ట్రీ అనేటువంటిది నేచర్ లో ఎలా ఉంది, వాటికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా ఫోటోసింథసిస్, బయోలుమినిసెస్ అని చెప్తారు. ఫోటోసింథసిస్ అంటే అందరికీ తెలిసిన విషయమే, ఓసారి చూద్దాం. ప్లాంట్స్ అనేటువంటివి అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ ను అబ్జార్బ్ చేసుకొని, వాటర్ ను గ్రాప్ చేసుకొని కార్బోహైడ్రేట్ ని ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సన్ లైట్ లో ఇస్తాయి. ఆక్సిజన్ ని రిలీజ్ చేయడం జరుగుతుంది. సో కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ రియాక్ట్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ టు గెట్ కార్బోహైడ్రేటెడ్ and release oxygen. This is called as photosynthesis. It is a chemical marvel అని చెప్పవచ్చు. బయో అనగా లివింగ్ ఆర్గానిజమ్స్ అనేటువంటివి, లుమినిసెన్స్ అనగా ఎమిషన్ ఆఫ్ లైట్. ద ఎమిషన్ ఆఫ్ లైట్ బై లివింగ్ ఆర్గానిజమ్స్ ఈస్ కాల్డ్ యాజ్ బయోలుమినిసెన్స్. బయోలుమినిసెన్స్ ఫైర్ ఫ్లై, మనం తెలుగులో మినుగురు పురుగులు అని చూస్తూ ఉంటాం. రాత్రిళ్ళు వెలుగుతూ ఉంటాయి అవి. ఈ వెలగడానికి రీజన్ ఏంటి? అవి ఆ లైట్ గ్లో రావడానికి రీజన్ ఏంటి అని అంటే వీటిలో లూసిఫెరిన్ అనే కెమికల్ ఉంటుంది. అది లూసిఫెరేజ్ అనే ఎంజైమ్ తో క్యాటలైజేషన్ రియాక్షన్ జరిగి గ్లో
ఫ్లో అనేది వస్తుంది. అంటే ఇక్కడ మనకి జరుగుతున్న మెకానిజం ఏంటండి? కెమికల్ రియాక్షన్. సో దిస్ ఈస్ వన్ టైప్ ఆఫ్ న్యాచురల్ లైఫ్ ప్రొడక్షన్. మెడిసినల్ ప్లాంట్ అనే మెడిసిన్ మనం తీసుకుంటే ప్లాంట్స్ నుంచి మెడిసిన్ తయారు చేయబడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ టీ తాగుతాము, వాటిలో రిచ్ ఆక్సిడెంట్స్ అనేటువంటివి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కి పాలిఫినాల్స్ అనేటువంటివి ఆ గ్రీన్ లీవ్స్ లో ఉంటాయి. ఇవి మనకి హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఈ గ్రీన్ టీ తాగండి, ఇన్ఫ్లమేషన్ డిక్రీజ్ చేయడానికి గ్రీన్ టీ తాగండి అని చెప్పి చెప్తూ ఉంటారు. లావెండర్ నుంచి అరోమా థెరపీ కోసం, పర్ఫ్యూమ్స్ తయారు చేయడానికి, రిలాక్సేషన్ ప్రాక్టీసెస్ చేసేటప్పుడు ఒక ఫ్రాగ్రెన్స్ కోసం ఈ లావెండర్ తో తయారు చేసినటువంటి ధూప్ స్టిక్స్ అని చెప్తారు. వాటి స్మెల్ వలన మనకి ఒక రిలాక్సేషన్ మోడ్ లేకి వెళ్ళడం జరుగుతుంది. ఈ లావెండర్ లో ఉన్నటువంటి కెమికల్ ఏంటి అంటే లినలైల్ అసిటేట్. జింజరాల్ అనే కెమికల్ ఉంటుంది. ఈ కెమికల్ అనేటువంటిది న్యాచురల్ రెమెడీ కోసం దగ్గు జలుబు వచ్చినప్పుడు జింజర్ టీ తాగండి అని చెప్తారు. సో జింజర్ లో ఉన్నటువంటి కెమికల్ జింజరాల్. నెక్స్ట్ వన్ అలియోవీరాని స్కిన్ కేర్ అండ్ వుండ్ హీలింగ్ అవ్వడానికి ఈ అలియోవీరాని యూజ్ చేస్తారు. అలియోవీరాలో అలోయిన్ అనేటువంటి కెమికల్ ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ కెమిస్ట్రీ ఇన్ నేచర్. అప్లికేషన్స్ ఆఫ్ కెమిస్ట్రీ వల్ల యూజెస్ అనేటువంటివి ఏమున్నాయి ఒకసారి చెక్ చేస్తే 1 by 1. కెమిస్ట్రీ అనేటువంటిది ఫుడ్ అండ్ న్యూట్రిషన్ చూసుకుంటే ఫుడ్ ప్రిజర్వేషన్. ఫుడ్ ని ఫర్ ఎగ్జాంపుల్ కుకుంబర్ పికిల్ లో అస్టిక్ యాసిడ్ వేసేసి లాంగ్ డేస్ ఇవి స్టోర్ చేసుకోవచ్చు. కుకింగ్ అండ్ ఫ్లేవర్, కుక్ చేసేటప్పుడు అది బ్రౌన్ కలర్ లోకి కన్వర్ట్ అయిపోతుంది. అలాగే ఒక ఫ్లేవర్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది, అరోమా అనేది స్టార్ట్ అవుతుంది. దీనికి రీజన్ ఏంటి అని అంటే ప్రోటీన్ అనేటువంటిది షుగర్ తో బైండ్ అయినప్పుడు రియాక్షన్ జరిగి ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ హీట్ లో ఇటువంటి రియాక్షన్ జరుగుతుంది. దీన్నే మైలార్డ్ రియాక్షన్ అని చెబుతారు. న్యూట్రిషన్ వాల్యూస్, ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ లో కాల్షియం, పొటాషియం ఇటువంటి ఇన్ఫర్మేషన్ ని కెమిస్ట్రీ చెబుతుంది. ఫుడ్ సేఫ్టీ, ఫర్ ఎగ్జాంపుల్ వైన్ ప్రిపరేషన్ చేయాలి, ఎలాగంటే అలా చేసేదానికి లేదు. వాటికి ఒక గైడ్ లైన్స్ ప్రకారం ప్రోటోకాల్ యూజ్ చేస్తారు. గ్రేప్స్ లోని ఈస్ట్ మిక్స్ చేసి సమ్ డేస్ ఫెర్మెంటేషన్ చేసి ఇథనాల్ గా కన్వర్ట్ అవుతుంది, వైన్ గా స్టోర్ చేయడం జరుగుతుంది. మెడిసిన్స్, కెమిస్ట్రీ అనేటువంటిది మెడిసిన్ రోల్ ఎలా చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ డ్రగ్ డెవలప్మెంట్ అవ్వాలి. సో ఫీవర్ వచ్చిందనుకోండి డోలో, ఇలా కోవిడ్ వచ్చిందనుకోండి వ్యాక్సిన్, ఇవన్నీ కూడా కెమిస్ట్రీ రిలేటెడ్ మెటీరియల్. డయాగ్నోస్టిక్ టూల్స్ లలో కూడా కెమిస్ట్రీ ప్లే చేస్తుంది. గ్లూకోజ్ మీన్స్ షుగర్ టెస్ట్ చేసుకోవడానికి గ్లూకోమీటర్ ని యూజ్ చేయడం జరుగుతుంది. ఈ గ్లూకోమీటర్ లో స్ట్రిప్ అటాచ్ చేస్తారు. ఈ స్ట్రిప్ లో గ్లూకోజ్ ఆక్సిడేజ్ అనేటువంటి ఎంజైమ్ ఉంటుంది. బ్లడ్ లో ఉన్నటువంటి షుగర్ అనేటువంటిది ఈ గ్లూకోనిక్ ఆక్సిడేజ్ తో రియాక్షన్ జరిగి గ్లూకోనిక్ యాసిడ్ గా కన్వర్ట్ అయ్యి H2O2 ను రిలీజ్ చేస్తుంది. ఈ H2O2 అనేది లైట్ సెన్సిటివ్. ఈ ఫర్దర్ ఆక్సిడేషన్ జరిగి ఆక్సిజన్ ని రిలీజ్ చేస్తుంది. ఆక్సిజన్ ఎంత అమౌంట్ లో రిలీజ్ అవుతుంది అన్న ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ని గ్లూకోమీటర్ కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. షుగర్ అనేది 100 ఉందండి, 140 ఉంది అని చెప్పేసి మీటర్ లో మనకి ఇండికేషన్ ఇస్తుంది. మెడికల్ ట్రీట్మెంట్ లో కెమిస్ట్రీని మనం యూజ్ చేస్తున్నాము. ఎలాగూ అంటే యాంటీబయోటిక్ గా పెన్సిలిన్ ఇవ్వడం జరుగుతుంది. కీమోథెరపీలో కార్బోప్లాటిన్ యూజ్ చేస్తాము. జీన్ థెరపీ డిసీజ్ అయినటువంటి సిస్టిక్ ఫిబ్రోసిస్ అనేటువంటి మూకస్ దగ్గర మజిల్ ఫామ్ అవుతుంది. అటువంటి జెనెటిక్ ప్రాబ్లమ్స్ కి నినెటడినిబ్ అనే టాబ్లెట్ ని సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో హౌస్ హోల్డ్ కెమికల్స్ గా యూజ్ చేస్తూ ఉన్నాం మనం. బ్లీచింగ్ పౌడర్, వెనిగర్, బేకింగ్ సోడా, అమోనియా అనేటువంటివి. సో బ్లీచింగ్ పౌడర్ ని డిస్ఇన్ఫెక్టింగ్ అండ్ వైటనింగ్ ఫ్లోరింగ్ పర్పస్ కోసం యూజ్ చేస్తాము. ఈ బ్లీచింగ్ లో ఉన్నటువంటి కెమికల్ నేమ్ వచ్చేసి సోడియం హైపోక్లోరైడ్. అలాగే వెనిగర్ ని ప్రిజర్వేటింగ్ ఫుడ్స్ కి క్లీనింగ్ పర్పస్ కి యూజ్ చేస్తారు. వెనిగర్ లో ఉన్నటువంటి కెమికల్ అసిటిక్ యాసిడ్. బేకింగ్ సోడాని బేకింగ్ పర్పస్ కి, క్లీనింగ్ పర్పస్ కి, న్యూట్రలైజింగ్ యాసిడ్ కి యూజ్ చేస్తారు. దీని ఫార్ములా వచ్చేసి NaHCO3 సోడియం బైకార్బోనేట్. అలాగే అమోనియాను డిగ్రెసింగ్ ప్రాపర్టీస్ ఆర్ క్లీనింగ్ ఏజెంట్స్ లలో అమోనియా యూజ్ చేస్తారు. అమోనియాను స్ట్రాంగ్ బేస్ అని చెప్తారు. హౌస్ హోల్డ్ క్లీనింగ్ కి అమోనియాతో ప్రిపేర్ చేసినటువంటి ఫినాల్స్, డిటర్జెంట్స్, లిక్విడ్స్ ఉంటాయి. కెమిస్ట్రీని
పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ లో యూజ్ చేస్తారు. మనం యూజ్ చేస్తున్నటువంటి షాంపూ, టూత్ పేస్ట్, లోషన్, బాడీ లోషన్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ షాంపూ తీసుకున్నప్పుడు వీటిలో యూజ్ చేస్తున్నటువంటి సర్ఫాక్టెంట్ అనేటువంటివి సోడియం లారెట్ సల్ఫేట్. అలాగే కండిషనర్ లో యూజ్ చేస్తున్నటువంటి ప్యాంథనాల్ అనేటువంటి మాయిశ్చరైజర్. టూత్ పేస్ట్లలో ఫ్లోరైడ్ ని క్లీన్ చేయడానికి సిలికాన్ మిక్స్ చేస్తారు. టేస్ట్ కోసం, ఫ్లేవరింగ్ రావడం కోసం కొన్ని కెమికల్స్ ని, ఫ్లేవరింగ్ ఏజెంట్స్ ని యాడ్ చేస్తారు. నెక్స్ట్ వన్ లోషన్. బాడీ లోషన్స్ లో సీ బటర్ ని మిక్స్ చేస్తారు. సీ బటర్ అంటే ఆఫ్రికన్ సీ ట్రీ నుంచి ఆ నట్స్ ని తీసినటువంటి దాన్ని సీ బటర్ అని చెబుతారు. అలాగే మాయిశ్చరైజర్ అయినటువంటి హైలోరనిక్ యాసిడ్ ని యూజ్ చేస్తారు. అగ్రికల్చర్ ఫీల్డ్, ఫుడ్ ప్రొడక్షన్ లో కెమిస్ట్రీ రోల్ ఏ విధంగా ఉంటుంది అంటే క్రాప్ ఈల్డ్ పెంచడానికి ఫెర్టిలైజర్స్ మనం చల్లుతాము. అలాగే ఇన్సెక్ట్స్, పెస్ట్ అనేటువంటివి ఎక్కువైనప్పుడు మనము పెస్టిసైడ్స్ అనేటువంటి యూజ్ చేసి క్రాప్ డ్యామేజ్ కాకోకుండా దాని యొక్క ఈల్డ్ కోసం కెమికల్స్ యూజ్ చేస్తాము. టెక్స్టైల్స్ అండ్ క్లాతింగ్ ఇండస్ట్రీలో కెమిస్ట్రీ రోల్ నేచురల్ ఫైబర్స్ అయినటువంటి కాటన్, వూల్, సిల్క్ ఇటువంటి వాటిని కెమికల్ ప్రాసెస్ చేస్తాము. వీటిలో కాటన్ లో సెల్యులోజ్ ఉంటుంది. నెక్స్ట్ వన్ సింథటిక్ ఫైబర్స్ అయినటువంటి పాలియస్టర్, నైలాన్ క్లాత్ అని చెప్పి మనం తీసుకుంటూ ఉంటాము. పాలియస్టర్ అనగా వన్ టైప్ ఆఫ్ పాలిమర్ కెమికల్. అలాగే క్లాత్ యొక్క ఫినిషింగ్ రావడానికి డైస్ కానీ ఫినిషింగ్ కోసం కెమికల్స్ యూజ్ చేస్తూ ఉంటాము. వీటిని కెమికల్ ప్రాసెస్ చేయడం జరుగుతుంది. ట్రాన్స్పోర్టేషన్. మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలి అని అంటే వెహికల్స్ యూజ్ చేస్తూ ఉంటాము. గ్యాస్ వెహికల్స్, అలాగే డీజిల్ వెహికల్, పెట్రోల్ వెహికల్, అలాగే కరెంట్ తో ఫ్యూయల్ సెల్స్ వెహికల్స్ యూజ్ చేస్తూ ఉంటాము. బ్యాటరీ వెహికల్స్ యూజ్ చేస్తూ ఉంటాము. గ్యాసోలిన్ అనగా ఐసోఆక్టేన్, డీజిల్ అనగా సైక్లోడోడెకేన్. అదే ఫ్యూయల్ సెల్స్ లో బయోఫ్యూయల్స్ లో ఇథనాల్ ఉంటుంది. బ్యాటరీస్ లలో లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ లో హైడ్రోజన్ అనే కెమికల్ ఉంటుంది. ఇలా మనం కెమిస్ట్రీని ట్రాన్స్పోర్టేషన్ కి యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు కెమిస్ట్రీ అనేది క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఎలాగూ అని అంటే ఫింగర్ ప్రింట్ ను తీసుకునేటప్పుడు నిన్హైడ్రిన్ అనేటువంటి కెమికల్స్ స్ప్రే చేసి ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు. డిఎన్ఏ అనాలిసిస్ చేస్తారు. ఆ బ్లడ్ ఏదైనా శాంపిల్ దొరికితే డిఎన్ఏ మ్యాచింగ్ ఎలా ఉండేటువంటి డిఎన్ఏ ప్రొఫైల్ చెక్ చేయడానికి కెమిస్ట్రీ చెక్ చేయడం జరుగుతుంది. ఎవిడెన్స్ ని గన్ తో కాల్చారా, నైఫ్ తో ఉన్నాయా, ఇటువంటిని అక్కడ ఏదన్నా మెటీరియల్, ఏదైనా పెయింట్, ఇటువంటి మెటీరియల్ పైన ఏదన్నా క్లూ అనేది ఉందా, అటువంటి ట్రేస్ ఎవిడెన్స్ ని కూడా కెమికల్ అనాలిసిస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ టాక్సికాలజీ. పర్సన్ కి డ్రగ్స్ ఏమైనా ఇచ్చారా, పాయిజనస్ కెమికల్స్ ఏమైనా ఇచ్చారా, ఇటువంటి ఇన్ఫర్మేషన్ ని చెక్ చేయడానికి కెమిస్ట్రీ అనేటువంటి ఇన్ఫర్మేషన్ ప్లే చేస్తుంది. నెక్స్ట్ వన్ ఆర్ట్ అండ్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ లో కెమిస్ట్రీ అనేటువంటిది. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్సెంట్ టైమ్స్ లో 1000 years బ్యాక్స్, 3000 years, 5000 years అని చెప్పేసి ఏవైనా వాళ్ళకి మెటీరియల్ దొరికినప్పుడు వాటిని కార్బన్ డేటింగ్ మెథడ్ ద్వారా దాని యొక్క డేట్ ని ఏ ఇయర్ లో ఉండవచ్చు అని చెప్పే ఇన్ఫర్మేషన్ ని కెమికల్ అనాలిసిస్ ద్వారా ఇస్తారు. నెక్స్ట్ వన్ మనం ఉంటున్న హౌస్ లో ఎవ్రీ డే ఈ మెటీరియల్స్ ని చూస్తూ ఉంటాం. మెటల్స్ కన్స్ట్రక్షన్ పర్పస్ లో యూజ్ చేస్తారు. ప్లాస్టిక్స్, వాటర్ బాటిల్స్, కన్స్ట్రక్షన్ వైర్ కేబుల్స్ కి, అలాగే సిరామిక్ మెటీరియల్, కుకింగ్ లో యూజ్ చేసేటువంటి సిరామిక్ మెటీరియల్, అలాగే గ్లాసెస్, ఫైబర్ మెటీరియల్ అనేటువంటివి హౌస్ లో మనం చూడడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ అప్లికేషన్స్ ఇన్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. మనకి వేస్టేజ్ ఉన్నటువంటి వాటిని రీసైక్లింగ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్టిక్ మెటీరియల్ ని మళ్ళీ రీయూజ్ చేస్తున్నారు. వాటర్ బాటిల్స్, ఇక్కడ మనం వాటర్ తీసుకున్నాం బాటిల్ ని, వాటిని ఏం చేస్తారు, మనం బయట పడేస్తాం. వాటిని తీసుకొని ప్రాసెసింగ్ చేసి మళ్ళీ వాటిని ఫినాల్ బాటిల్స్ లాగా, ఫినాల్స్ కానీ సెకండ్ గ్రేడ్ ప్లాస్టిక్ మెటీరియల్ ని స్టోర్ చేయడానికి రీసైక్లింగ్ చేయడం జరుగుతుంది. దాన్ని వేస్ట్ మేనేజ్మెంట్ అని చెప్తారు. ఈ ప్రాసెసింగ్ లో యూజ్ చేసేటువంటిది కెమికల్ ప్రాసెసింగ్ ఉంటుంది. అలాగే వాటర్ ని ఇండస్ట్రియల్ నుంచి వచ్చే వేస్ట్ వాటర్ ని ప్రాసెసింగ్ చేసి కెమికల్ ప్రాసెసింగ్ మళ్ళీ వాటిని సెకండ్ గ్రేడ్ యూజెస్ కి అగ్రికల్చర్, బాత్ ఇటువంటి పర్పసెస్ కోసం యూజ్ చేస్తారు. సింగపూర్, జపాన్ ఇటువంటి కంట్రీస్ లలో ఈ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ వాటర్ ని సెకండ్ యూజ్ కోసం వాడుతున్నారు. నెక్స్ట్ వన్ క్లైమేటిక్ చేంజ్ అనేటువంటిది ఎలా జరుగుతుంది, గ్రీన్ హౌస్ అనేటువంటిది ఎక్కువగా మనకి అట్మాస్ఫియర్ లో ఉన్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రీన్ హౌస్ ని ఎక్కడన్నా
స్టోరేజ్ చేయడానికి డెవలప్ చేసిన మెథడే జియోలాజికల్ స్టోరేజ్. జియోలాజికల్ స్టోరేజ్ అనగా ఎర్త్ అండర్ గ్రౌండ్ లో డిప్ చేసి కెమికల్ ప్రాసెస్ ద్వారా దాన్ని స్టోరేజ్ చేయడం జరుగుతుంది. ఇది 1000 years వరకు స్టోరేజ్ చేయవచ్చు. ఇటువంటి ఇన్ఫర్మేషన్ మనం ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ లో కెమిస్ట్రీ టెక్నాలజీలో యూజ్. నెక్స్ట్ వన్ ఎనర్జీ అండ్ ప్రొడక్షన్. ఎనర్జీ అండ్ ప్రొడక్షన్ లో మనకు ఫాజిల్ ఫ్యూయల్స్ అనేటువంటి కోల్, పెట్రోల్, డీజిల్ ద్వారా కంబషన్ ప్రాసెసింగ్ జరిగి మనకు కరెంట్ అనేది ప్రొడ్యూస్ చేస్తారు. ఈ ఇంపాక్ట్ అనేటువంటిది హై ఉంటుంది, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్. నెక్స్ట్ ఫ్యూయల్ సెల్స్ వచ్చాయి. ఎలక్ట్రోకెమికల్ సెల్స్ ద్వారా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడం. ఈ ఫ్యూయల్ సెల్స్ ద్వారా ఇంపాక్ట్ అనేది లోగా ఉంటుంది కంపేర్ టు ఫాజిల్ ఫ్యూయల్స్ తో చేసిన పవర్ తో కంపారిజన్ చేస్తే. నెక్స్ట్ వన్ బ్యాటరీస్ లో రియాక్షన్ మెకానిజం జరుగుతుంది. దీని ఎఫెక్ట్ అనేది మోడరేట్ గా ఉంటుంది. అందువలన బ్యాటరీ వెహికల్స్ అనేటువంటివి రీసెంట్ గా ఎలక్ట్రికల్ వెహికల్స్, ఓలా ఇటువంటి 2 wheelers 4 wheelers టాటా కంపెనీ రీసెంట్ గా రిలీజ్ చేస్తుందని చెప్తున్నారు, నానో ఎలక్ట్రికల్ వెహికల్ అని చెప్పేసి. నెక్స్ట్ వన్ సోలార్ సెల్. ఇప్పుడు రీసెంట్ గా ఇండియా గవర్నమెంట్ కూడా సోలార్ ఎనర్జీతో పవర్ జనరేట్ చేయడానికి చూస్తున్నారు. దీన్నే ఫోటో వోల్టిక్ టెక్నాలజీ అని చెప్తారు. సోలార్ లైట్ ని సోలార్ మాడ్యూల్ యూటిలైజ్ చేసుకొని కరెంట్ గా ప్రొడ్యూస్ చేస్తారు. సో దీన్ని ఫోటో వాల్టిక్ టెక్నాలజీ అని చెప్తారు. దీని యొక్క ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అనేది వెరీ లో ఉంటుంది. సో దిస్ ఈస్ అబౌట్ chemistry in energy production. So up to now, what is chemistry, what are the classification of there, and what are the importance of chemistry అనేటువంటి ఇన్ఫర్మేషన్ ని స్టడీ చేయడం జరిగింది. దీని వలన మనకి వరల్డ్ లో అండర్స్టాండింగ్ చేసుకోవడానికి ఒక బెస్ట్ టూల్ గా కెమిస్ట్రీని చెప్పవచ్చు. మ్యాటర్ ఇంటరాక్షన్స్ అనేటువంటివి ఎలా జరుగుతున్నాయి, వరల్డ్ అనేది ఎలా షేప్ అవుట్ అయింది అనే ఇన్ఫర్మేషన్ ని కెమిస్ట్రీ ద్వారా మనం ఇన్ డెప్త్ గా తెలుసుకోవచ్చు. ఈ కెమిస్ట్రీ అనేటువంటిది టెక్నాలజీకి ఒక సెంటర్ పార్ట్ గా చెప్పవచ్చు. అలాగే హెల్త్ కి, ఎన్విరాన్మెంట్ కి, ఫ్యూచర్ టెక్నాలజీస్ కి కెమిస్ట్రీ క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఈ జర్నీలో మనకు ఒక క్యూరియాసిటీ, ఒక డీప్ లర్నింగ్ కెమిస్ట్రీ పైన అనే ఒక ఎంకరేజ్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి ఇదంతా చూసిన తర్వాత కలుగుతుందని అనుకోవచ్చు. ఈ కెమిస్ట్రీ అనే టాపిక్ మీద మనకి ఎన్టీఎస్సి ఫర్ 10th class స్టూడెంట్, ఐఐటి అండ్ నీట్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఫౌండేషన్ లాగా క్వశ్చన్స్ ఎలా అడుగుతారు ఈ కెమిస్ట్రీ టాపిక్ పైన అంటే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బెస్ట్ డిఫైన్ కెమిస్ట్రీ అని చెప్పేసి 4 ఆప్షన్స్ ఇచ్చారు. వీటిలో బెస్ట్ ఆప్షన్ ద స్టడీ ఆఫ్ మ్యాటర్, ఇట్స్ ప్రాపర్టీస్ అండ్ చేంజెస్. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ కెమిస్ట్రీ? యాంటోనీ లావోయిజర్. ద స్టడీ ఆఫ్ కార్బన్ కాంపౌండ్. కార్బన్ కాంపౌండ్స్ గురించి స్టడీ చేసే కెమిస్ట్రీ ఏంటండి? ఆర్గానిక్ కెమిస్ట్రీ. విచ్ బ్రాంచ్ ఆఫ్ కెమిస్ట్రీ ఫోకసెస్ ఆన్ ది రేట్ ఆఫ్ కెమికల్ రియాక్షన్? రేట్ ఆఫ్ కెమికల్ రియాక్షన్, ఫిజికల్ కెమిస్ట్రీ. What is bioluminescence? The emission of light by living organisms. Which of the following organisms is known for bioluminescence? ఇక్కడ ఇచ్చిన లిస్ట్ లో firefly. Which is the main chemical responsible for bioluminescence in organisms? Firefly లో ఏముంటుందంటే కెమికల్ లూసిఫెరిన్. Hope this information is informative.